Behind every technology, there is a concept. Behind every concept, there is an understanding. సో వెల్కమ్ బ్యాక్ టు తన్మటెక్ అకాడమీ. ఈరోజు మనం వర్చువల్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వర్చువల్ ఫంక్షన్స్ తెలుసుకునే ముందు మనం ఒక క్విక్ రీక్యాప్ ఇద్దాం. ఓకే, ఇంతవరకు మనం ఆబ్జెక్ట్స్, క్లాసెస్, ఎన్కాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం ఈ 6 టాపిక్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్లాస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ blueprint of objects. It creates templates for objects. Objects ante it is instance, pure instance of class, ante it acquires all the structure, format, it does the physical thing of class. Next, encapsulation ante hiding data anamata. Abstraction ante hiding complexity. Next, inheritance ante code reusability. Polymorphism ante one interface many forms. Okay, ఇప్పుడు వర్చువల్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇంకా ఎందుకు ఇది యూజ్ చేస్తాం, ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్ అంటే ఏంటి, రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేవి ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎండ్ వరకు పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వర్చువల్ ఫంక్షన్స్. ఇట్ ఈస్ అ బేస్ క్లాస్ దట్ కెన్ బి ఓవర్రిడెన్ in a derived class and is used to achieve runtime polymorphism. ఇది ఒక రన్ టైమ్ పాలిమార్ఫిజం అనమాట. ఫస్ట్ థింగ్, రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే రన్ టైంలో కోడ్ అనేది అక్వైర్ అవుతుంది అనమాట. దాంట్లో యూజ్ చేస్తాం ఈ వర్చువల్ ఫంక్షన్స్ని. దీనికి ఒక కీవర్డ్ ఉంది, దట్ ఈస్ వర్చువల్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు ప్రతిసారి బేస్ క్లాస్లోనే ఉంటుంది ఈ వర్చువల్ అనే కీవర్డ్ అనేది. ఆ వర్చువల్ ఫంక్షన్ అనేది బేస్ క్లాస్ నుంచి ఓవర్రిడెన్ ఇన్ డిరైవ్డ్ క్లాస్ అనమాట. ఆ బేస్ క్లాస్ ఉంటుంది కదా, ఆ దాన్ని ఓవర్రైడ్ చేస్తుంది ఇన్ డిరైవ్డ్ క్లాస్లో, షేర్డ్ క్లాస్లో. పేరెంట్ క్లాస్లో ఉన్న వర్చువల్ని డిరైవ్డ్ క్లాస్లో ఓవర్రైడ్ చేసే దాన్ని వర్చువల్ ఫంక్షన్ అంటాం అనమాట. ఓకే, దీనికి వర్చువల్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. ముందుగా ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. మన దగ్గర ఒక పేరెంట్ క్లాస్ ఉంది, దాని నుండి డాగ్, క్యాట్ అనే చైల్డ్ క్లాసెస్ వచ్చాయి. దెన్ ప్రతి అనిమల్ సౌండ్ వేరువేరుగా ఉంటుంది కదా. ఇప్పుడు డాగ్ అంటే బార్క్, క్యాట్ అంటే మియావ్, అలా. ఇప్పుడు పేరెంట్ రెఫరెన్స్ ద్వారా చైల్డ్ ఫంక్షన్కి కాల్ చేయాలి. ఓకే, దీనికోసమే వర్చువల్ ఫంక్షన్స్ వాడతాం. పేరెంట్ రెఫరెన్స్ ద్వారా చైల్డ్ ఫంక్షన్ కాల్ చేయాలన్నమాట. దానికోసమే వర్చువల్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఓకే, వర్చువల్ ఫంక్షన్స్ అంటే పేరెంట్ క్లాస్లో వర్చువల్ కీవర్డ్తో డిక్లేర్ చేసిన ఫంక్షన్. ఈ ఫంక్షన్ వల్ల ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో దీనికి సంబంధించిన ఫంక్షన్ ఆటోమేటిక్గా కాల్ అవుతుంది అనమాట. ఏ ఫంక్షన్ సంబంధించిన ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో ఆ ఫంక్షన్ ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో దానికి సంబంధించిన ఫంక్షన్ ఆటోమేటికల్గా కాల్ అవుతుంది అనమాట. దీన్నే రన్ టైమ్ పాలిమార్ఫిజం కూడా అంటాం. ఓకే, ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక టీవీ అనుకోండి, టీవీ రిమోట్ ఉంది. ఓకే, అది రిమోట్ని డిఫరెంట్ టీవీస్కి కనెక్ట్ చేస్తే, శాంసంగ్ టీవీ అయితే శాంసంగ్ కమాండ్స్ ఉంటాయి, ఎల్జీ టీవీ అయితే ఎల్జీ కమాండ్స్ ఉంటాయి, సోనీ టీవీ అయితే సోనీ కమాండ్స్ ఉంటాయి. రిమోట్ ఒకటే, బట్ కానీ ఏ టీవీ కనెక్ట్ అయిందో దాన్ని బట్టి అది మారుతుంది కదా. సో వర్చువల్ ఫంక్షన్స్ అదే. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన దాంతో దాని యొక్క ఫంక్షన్ అనేది ఎప్పుడైతే రన్ టైం అనేటప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది రన్ టైంలో కాల్ అవుతూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. దాన్నే వర్చువల్ ఫంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రిమోట్ కంట్రోల్, అండ్ దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. అనిమల్ వర్చువల్ సౌండ్ అనేది ఉంటుంది, దాంట్లో బార్క్, మ్యూ రెండు ఉంటాయి. సో బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటి? వర్చువల్ వాయిడ్ డిస్ప్లే. ఇది ఇందులో కోడ్ రాస్తాం, కింద మళ్ళీ చైల్డ్ క్లాస్లో దాన్ని ఓవర్ రైట్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ వర్చువల్ ఫంక్షన్స్. ఓకే, దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి? రన్ టైమ్ పాలిమార్ఫిజం, డైనమిక్ మెథడ్ డిస్పాచ్, ఫ్లెక్సిబుల్ కోడ్, ఈజీ మెయింటెనెన్స్ అనమాట. వర్చువల్ ఫంక్షన్ ఎప్పుడు బేస్ క్లాస్లో ఉంటుంది, ఇంకా చైల్డ్ క్లాస్లో ఓవర్ రైడ్ చేస్తాం. ఇంకా యూజ్ ఇట్ టు కాల్ ఓవర్ రిడన్ ఫంక్షన్, ఆ ఓవర్ రిడన్ ఫంక్షన్ని కాల్ చేస్తాం అనమాట.
రన్ టైంలో. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటో చూద్దాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈజ్ ఎ క్లాస్ దట్ కంటైన్ అట్లీస్ట్ వన్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇక్కడ వర్చువల్ ఫంక్షన్ ఈక్వల్ టు వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే. ఇది దీంట్లో ఏమైనా కోడ్ రాస్తాం కదా, ఎప్పుడైతే మనం కోడ్ అనేది రాయమో, ఇక్కడ మామూలుగా అయితే ఇప్పుడు కోడ్ రాస్తాం, ఎందుకంటే దీనికి వాల్యూ ఏం లేదు. ఓకే, ఒకవేళ ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు డిస్ప్లే ఈక్వల్ టు 0 ఉందనుకోండి, అప్పుడు ఇది అసలుకి ఉండదు, ఇవనేది ఉండదు అనమాట. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్. ఎప్పుడైతే వర్చువల్ ఫంక్షన్ ఈక్వల్ టు 0 అవుతుందో దాన్ని ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అంటాం. ఒకవేళ దీంట్లో మనం ఏమైనా రాయాలనుకుంటే చైల్డ్ క్లాస్ ఇది అక్వైర్ చేస్తుంది కదా, ఓవర్ రైడ్ చేస్తుంది కదా, దాంట్లో రాయొచ్చు, కానీ దీంతో రాయలేం. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్. ఆ వర్చువల్ ఫంక్షన్, అలాంటి వర్చువల్ ఫంక్షన్ ఒకటన్నా ఒక క్లాస్లో ఉంటే దాన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. ఇది చూడండి, వర్చువల్ వాయిడ్ డిస్ప్లే, నథింగ్ ఈస్ ప్రెజెంట్ ఇన్సైడ్ ఫంక్షన్. If we want to acquire, then we go to the overridden part, that is child part, and we write the code inside that by initializing with that something. Okay, next okay, example animal అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం, సౌండ్ చేసాం. నార్మల్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. ఇది వితౌట్ వర్చువల్ ఫంక్షన్ అనమాట. వర్చువల్ ఫంక్షన్ లేకపోతే వాయిడ్ సౌండ్, మళ్ళీ ఇలా అనిమల్ సౌండ్, బార్క్. ఇప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. అంటే ఏ సౌండ్, ఇది కూడా ఇన్హెరిట్ చేసింది కదా, అంటే ఈ సౌండ్ తీసుకోవాలా ఈ సౌండ్ తీసుకోవాలా అనేది కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. అప్పుడు ఏం తీసుకుంటుంది? ఫస్ట్ ఏది ఉంది, అనిమల్ సౌండ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ అనేది ఫస్ట్ అక్వైర్ అవుతుంది. సో అవుట్పుట్ అనేది అనిమల్ సౌండ్. ఇఫ్ యూ వాంట్ దిస్, దెన్ మామూలుగా ఇది రావాలి, ఎందుకంటే మనం డి పెట్టినాం కదా కాబట్టి. సో బై యూజింగ్ వర్చువల్ ఫంక్షన్స్ we found that animal sound, instead of animal sound we take this bark. చూడండి, అనిమల్ అనేది పేరెంట్, డాగ్ అనేది చైల్డ్ ఇన్హెరిట్ చేసాము, వర్చువల్ ఫంక్షన్ యూజ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ కాల్ చేసాం అనిమల్ ఏ, డాగ్ డి, ఏ ఈక్వల్ టు అంబర్సెంట్ ఆఫ్ డి, ఏ సౌండ్, ఏ యొక్క సౌండ్ ఏంటి, బార్క్. ఓకే, దట్ ఈస్ ద అవుట్పుట్. ఓకే, దీస్ ఆర్ ద virtual functions, abstract class, pure virtual functions and their advantages, types. ఓకే, సింపుల్గా చెప్పాలంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేమన్నమాట. నార్మల్గా ఇంపార్టెంట్ రూల్స్లో ఒకటి ఉంది, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేం. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ క్లాస్ క్రియేట్ చేయాలనుకుంటే అది ఎర్రర్ అవుతుందన్నమాట. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఇంటర్వ్యూ. ఒకవేళ అడుగుతారు వాళ్ళు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే, అడిగినప్పుడు మనం ఇది కూడా మెన్షన్ చేయాలి, ఆబ్జెక్ట్స్ అనేవి రిసీవ్ కావు అంటే క్రియేట్ అవ్వవు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో. ఒకవేళ అవ్వాలనుకుంటే మనకి ఎర్రర్ అనేది అక్కర్ అవుతుంది అనమాట. ఓకే, దట్స్ ఇట్. అండ్ ఫర్ క్విక్ రీక్యాప్, వర్చువల్ ఫంక్షన్ అంటే ఇట్ ఈస్ అ ఫంక్షన్ declared with the virtual keyword in the base class and overridden in the child class to achieve runtime polymorphism. What is a pure virtual function? Ante a pure virtual function is a function which has value equal to 0 without any implementation is known as pure virtual function. ఇప్పుడు abstract class అంటే ఏంటి? A class that contain at least one pure virtual function is known as abstract class. Can we create an object for abstract class అంటే no. వై వర్చువల్ ఫంక్షన్స్ అనేవి యూజ్ అంటే రన్ టైమ్ పాలిమార్ఫిజం కోసం, డైనమిక్ బైండింగ్ కోసం, మెథడ్ ఓవర్ రైడింగ్ కోసం ఫ్రమ్ పేరెంట్ క్లాస్ టు ద చైల్డ్ క్లాస్. ఓకే, దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్
వర్చువల్ ఫంక్షన్స్. ఐ థింక్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, that is Tanmay Tech Academy. And remember, every concept you learn today becomes your foundation and strength tomorrow. So keep learning, keep growing. This is Tanmay signing off.